మీకు వర్డ్‌ప్రెస్ ఐడియా ఉంది సార్? ఆ! ఓకే. ఇప్పుడు అవునండి. వర్డ్‌ప్రెస్‌లో వెబ్‌సైట్ డిజైన్. అవసరం లేదండి. నేనిస్తాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. మీకేదైనా డెవలప్ చేసుకోవాలంటే మీరు కొనుక్కోండి. జస్ట్ ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ అంటే నేనిస్తాను. అవి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం మన డిజిటల్ మార్కెటింగ్‌ది ఎస్‌ఈఓ గురించి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. వర్డ్‌ప్రెస్ క్లాసెస్. వర్డ్‌ప్రెస్ అయిపోయిన తర్వాత ఇక కంటిన్యూగా ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఇవన్నీ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మనకి ఒక ఐడియా కోసం అది మనం వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేయాలి? వెబ్‌సైట్‌లో మనం కంటెంట్ ఎలా పేస్ట్ ఇవి మనకి బేసిక్స్ అనేవి యూజ్ అవుతాయి. జస్ట్ ఈరోజొచ్చేసి ఫస్ట్ క్లాస్ జస్ట్ వాట్ ఈస్ ఎస్‌సిఓ ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే లైక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒక మాడ్యూల్ లైక్ నెక్స్ట్ ఆహ్, కంటెంట్ మార్కెటింగ్ ఒక మాడ్యూల్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఒక మాడ్యూల్, ఈమెయిల్ మార్కెటింగ్ ఒక మాడ్యూల్, పే పర్ క్లిక్ ఒక మాడ్యూల్, ఇలా అఫిలియేట్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్స్ అన్నీ కలిసి మనకి డిజిటల్ మార్కెటింగ్ కిందకొస్తది. ఎందుకంటే మనము త్రూ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ తోటి మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి అన్నిటిని కలిపి మనం డిజిటల్ మార్కెటింగ్ అనే నేమ్ కింద తీసుకొనొచ్చాం. ఈ డిజిటల్ మార్కెటింగ్, ఈ ఆప్టిమైజేషన్ అనేది ఫస్ట్ ఆస్క్ అనే ఒక సెర్చ్ ఇంజిన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఆ సెర్చ్ ఇంజిన్ అయితే మనకి అవైలబుల్‌లో లేదు కానీ వాళ్ళొచ్చేసి ఎఫ్‌టిపి ఫైల్స్‌ని ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఇంక నెక్స్ట్ అన్ని సెర్చ్ ఇంజిన్స్ వాళ్ళు ఈ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనేవి తీసుకొచ్చారు. మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్‌గా అవైలబుల్‌లోకొచ్చింది. మోస్ట్‌లీ 2010 ఆ టైంలో వచ్చింది. అంతకుముందు ఉంది గానీ అంత అవేర్‌నెస్ లేదు. అంతగా ఎవరు యూజ్ చేసేవాళ్ళు గాదు. ఫస్టు మేజర్‌గా యూజ్ చేసిన వాళ్ళంటే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బాగా గ్రో అయిందనమాట. ఎందుకు అంటే మన టార్గెట్ అనేది మనం డైరెక్ట్‌గా ఆడియన్స్‌ని రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా బాగా మనకి పాపులర్ అయింది. ఇందులో వచ్చేసి మనం జస్ట్ డెఫినేషన్స్ ఉన్నాయి. మీరు ఇవి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ప్లస్ అలాగే నేను ఫార్వర్డ్ చేసే ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చనమాట. ఈ ఎస్‌సిఓ అనేది మనకు దేనికి యూజ్ అవుతుందంటే వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేసి సెర్చ్ ఇంజిన్‌లో హై ర్యాంకింగ్ తీసుకురావడానికి ఈ ఎస్‌సిఓని మనం యూజ్ చేస్తాం. మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ గూగుల్ మనకి ఆస్క్ గాని, బింగ్ గాని ఇట్లా డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. బట్ ఇది గూగుల్ అనేది మేజర్ పార్ట్ కాబట్టి మనం అందరం గూగుల్‌కే చేస్తాం. బట్ ఈ గూగుల్ ఇక్కడొచ్చేసి ఇది గూగుల్ యొక్క ఫ్రంట్ ఎండ్. ఇది ఇక్కడ మనం ఏదైనా ఒక కీవర్డ్ టైప్ చేసామంటే జస్ట్ ఈ కీవర్డ్ టైప్ చేసినప్పుడు ఇప్పుడు మనకి కొన్ని రిజల్ట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. ఈ రిజల్ట్స్‌ని దీన్ని సెర్చ్ ఇంజిన్ లేఔట్ అని అంటారు. ఈ సెర్చ్ ఇంజిన్ లేఔట్‌లో మనం ఫస్ట్ పొజిషన్‌లో రావడానికి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే హై ప్రయారిటీ వచ్చేసి ఇక్కడ లోకల్ సెర్చ్‌కొచ్చింది. కానీ ఇక్కడి నుంచి మనం కాలిక్యులేట్ చేస్తాం. ఇది ఫస్ట్ ప్లేస్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ ప్లేస్‌లో రావడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడికి రావాలంటే మనకి చాలా ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్‌గా కీవర్డ్స్. నెక్స్ట్ ఆ కీవర్డ్స్‌ని రిలేట్ చేసుకునే కంటెంట్. కంటెంట్ అయిపోయిన తర్వాత మనం కీవర్డ్స్‌ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ గైడ్‌లైన్స్ ఎలా ఉన్నాయో అలా ప్లేస్ చేశామా లేదా అని. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాఫిక్. నెక్స్ట్ వచ్చేసి వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్స్. అలాగే డొమైన్ అథారిటీ. అలాగే మనకి ఎక్స్‌టర్నల్ లింక్స్, ఇంటర్నల్ లింక్స్ ఇలా ఆల్‌మోస్ట్ 200 ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని మన వెబ్‌సైట్ అనేది టాప్‌లోకి రావడానికి ఛాన్స్ ఉంటది. బట్ ఇట్లా అన్ని ఫ్యాక్టర్స్ అన్నీ మన గూగుల్ గైడ్‌లైన్స్‌ని బేస్ చేసుకొని చేయాలన్నమాట.
ఇలా చేయడానికి మనకి చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. అవన్నీ వన్ బై వన్ క్లాస్‌లో చూద్దాం. ఫస్ట్ మనం వెబ్‌సైట్ డిజైనింగ్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఎస్‌సిఓ స్టార్ట్ చేస్తాం కదా! అప్పుడు చూద్దాం అది. ఇలా ఫస్ట్ ప్లేస్‌లో రావడానికి, సెకండ్ ప్లేస్‌లో రావడానికి ఇట్లా ఏంటంటే ఇవన్నీ కూడా ఆల్‌మోస్ట్ పెద్ద కంపెనీలే. బట్ ఈ కీవర్డ్‌కి కొన్ని కంపెనీస్ వస్తే దీని తర్వాత మనము ఇంకొక కీవర్డ్ యూజ్ చేసామంటే వేరే కంపెనీస్ వస్తాయి. ఇట్లా ఎవ్రీ వర్డ్‌కి మన రిజల్ట్స్ అనేవి మారిపోతా ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే నాట్ ఓన్లీ 1 ఆర్ 2 కీవర్డ్స్ మోస్ట్ ఎంత పాసిబిలిటీ ఉంటదో అంతవరకు మనము కీవర్డ్స్‌ని టార్గెట్ చేయాలన్నమాట. ఎన్ని ఎక్కువ కీవర్డ్స్ మనకు పాసిబుల్ ఉంటే అన్ని కీవర్డ్స్‌ని మనం టార్గెట్ చేస్తేనే మన వెబ్‌సైట్ అనేది ర్యాంకింగ్ రావడం గాని, మన యొక్క వెబ్‌సైట్ టాప్ పొజిషన్‌లో రావడం, లీడ్స్ రావడం వీటన్నిటికి హెల్ప్ అవుతది. మనం ఇచ్చేది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఒకటి ఈ ఒక్క కీవర్డ్‌కే మనం టాప్‌లో తీసుకొచ్చుకుంటామంటే అది బిజినెస్ అనేది వర్కౌట్ అవ్వదు. అందుకని మనం సరౌండింగ్స్ ఆల్ 360 యాంగిల్స్‌లో మనం కీవర్డ్స్ అనేది కవర్ చేయాలి. బట్ మనకి కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి? కీవర్డ్ ఐడియాస్ ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా మనము టూల్స్ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. బిఫోర్ ఏఐ అంటే మనం మాన్యువల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేసి తీసేవాళ్ళము. కొన్ని టూల్స్‌లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ఆ టూల్స్‌ని బై చేస్తే మాత్రమే మనకి ఛాన్స్ ఉంటది. అవి యూజ్ చేసుకోవడానికి చాలా కాస్ట్‌లీ ఉండేయి. అది యూజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. చిన్న చిన్న కంపెనీలంతా మాన్యువల్‌గానే యూజ్ చేసేవాళ్ళనమాట. కంపెనీగా కీవర్డ్ రీసెర్చ్ చేయడం, కాంపిటీటర్స్ రీసెర్చ్ ఇవంతా. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనకి టూల్స్ అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియేట్‌గా అన్ని రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. బట్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ అయితే టూల్స్ బై చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ ఆ టూల్స్ కూడా మీకు నేర్పిస్తాను. ఆ టూల్స్‌లో ఎలా చూడాలి ఇవంతా కూడా నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్ చేయాలి. ఈ కంటెంట్ మార్కెటింగ్ చేయాలి అంటే ఏంటంటే, దీనికొచ్చేసి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. కంటెంట్ మార్కెటింగ్ చేసేనికి బ్లాగింగ్స్, ఆర్టికల్స్, గెస్ట్ పోస్టింగ్స్ అండ్ ఇన్ఫోగ్రాఫిక్స్, పీపీటీస్, పీడీఎఫ్స్, వీడియో ఇట్లా ఇమేజెస్ ఈ వేస్ అన్ని యూజ్ చేసుకొని మనం కంటెంట్ మార్కెటింగ్ అనేది చేస్తాం. ఈ కంటెంట్ మార్కెటింగ్ చేయడం వల్ల ఏంటంటే మనం యూజర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి యూజ్ అవుతది. బట్ ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయినా, ఈ కంటెంట్ మార్కెటింగ్ అయినా ఇమ్మీడియేట్‌గా మనకు రిజల్ట్ అనేది ఇవ్వదు. ఇది చాలా టైం తీసుకుంటది. బట్ అలాగే కొరాలో ఆన్సర్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఈ కంటెంట్ మార్కెటింగ్ కిందకే వస్తాయి. అండ్ అలాగే వాటిని మళ్ళీ ఆర్టికల్ సబ్మిషన్స్ అనేది సబ్ పార్ట్స్‌గా కూడా డివైడ్ చేసుకోవచ్చు వాటిని. ఇలా ఈ కంటెంట్ మార్కెటింగ్ చేసుకోవడం ఒక టెక్నిక్ మనం ప్రమోషన్స్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ మార్కెటింగ్ దగ్గరకొచ్చేసరికి మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో ఎవ్రీ పాసిబుల్ వేని మనం యూజ్ చేసుకోవాలి. ఏ వే నుంచి మనకి ఎంత మార్కెటింగ్ జరుగుతదనేది మనం ఎస్టిమేట్ చేయలేం కాబట్టి అన్ని వేస్‌ని మనం యూజ్ చేసుకోవాలి. ఇంకా సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఈ సోషల్ మీడియా అనేది మనకి 2 టైప్స్. వన్ ఈజ్ ఆర్గానిక్, వన్ ఈజ్ పెయిడ్ వన్. బట్ ఆర్గానిక్‌లో ఏంటంటే మనం ఆప్టిమైజ్ చేసుకుంటాము. అది మన బ్రాండ్ ప్రమోషన్‌కి వర్కౌట్ అవుతది. మళ్ళీ ఇంకోటేంటంటే మన రిప్యుటేషన్ పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రొడక్ట్ తీసుకోవాలని మన వెబ్‌సైట్‌కొస్తే వాళ్ళేం చెక్ చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా మన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ చెక్ చేస్తారు. వీళ్ళు సోషల్ మీడియాలో ఎలా ఉన్నారు? ఇఫ్ దాని నుంచి లీడ్స్ రాకపోయినా సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది హై ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం డైలీ యాక్టివ్‌గా ఉన్నామా? ఏం చేస్తున్నామో? ఎవ్రీథింగ్ అనేది మనం సోషల్ మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇట్లా ప్రొజెక్ట్ చేయడం హ్మ్. వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు మన దగ్గర సర్విస్ తీసుకోవాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. ఈ సోషల్ మీడియా అనేది మన వర్క్‌ని రిప్రజెంట్ చేస్తది. అలాగే మనము ఎట్లా వర్క్ చేస్తాం ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో పెట్టాలి. మన స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం కదా! సోషల్ మీడియా స్ట్రాటజీస్, కంటెంట్ స్ట్రాటజీస్ అండ్ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటాము బిఫోర్ స్టార్టింగ్ ద వర్క్. అవన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి, కంటెంట్‌లో ఏమేం కంటెంట్ ఉండాలి, ఏం షో చేయాలి యూజర్స్‌కి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి స్ట్రాటజీస్. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది కంప్లీట్‌లీ లీడ్ జనరేషన్‌కి మనం అమౌంట్ స్పెండ్ చేసే కొద్దీ మనకు లీడ్స్ అనేవి వస్తాయి. దీనివల్ల కొంచెం బ్రాండ్ ప్రమోషన్ అవుతుంది గానీ, మనకేంటంటే పెయిడ్ యాడ్స్ వల్ల మనం కంటిన్యూ‌గా యాడ్స్ ఇస్తూ ఉంటేనే మనకి బెటర్ రిజల్ట్ అనేది ఉంటది. మనం యాడ్స్ ఎప్పుడైతే స్టాప్ చేస్తామో మన రిజల్ట్స్ కూడా ఆల్‌మోస్ట్ ఆగిపోతుంటాయన్నమాట.
కానీ ఈ ఆర్గానిక్ వే అనేది ఎప్పటికీ అది ప్రెజెన్స్ ఉంటది. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇదేంటంటే మన దగ్గర ఉన్న కంటెంట్‌ని ప్రమోట్ చేసుకోవడానికి ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉన్న లీడ్స్‌ని మనకి మళ్ళీ కన్వర్ట్ చేసుకోవడానికి ఇలా యూజ్ చేస్తాం. అలాగే మన దగ్గర ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ వస్తే మన ఎగ్జిస్టింగ్ క్లయింట్స్‌కి ప్రమోట్ చేసుకోవడానికి ఇట్లా ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ అన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ యూజ్ చేయవు. కొన్ని కంపెనీస్ మాత్రమే ఇది మేజర్ ప్రయారిటీ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్. ఇది గూగుల్ యాడ్స్, పేపర్ క్లిక్ ఇవన్నీ ఒకటే నేము. అండ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని ఏ, మొత్తం ఇవంతా గూగుల్ యాడ్స్ కిందకే వస్తాయి. ఈ గూగుల్ యాడ్స్‌లో ఏంటంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్, వీడియో యాడ్స్ ఇలా ఉంటాయి. ఈ సెర్చ్ యాడ్స్‌లో మనము అన్ని సెర్చ్ ఇంజిన్‌లో కనిపించే యాడ్స్ మొత్తాన్ని సెర్చ్ యాడ్స్ అంటాము. డిస్‌ప్లే యాడ్స్ అంటే సెర్చ్ పార్ట్నర్స్ అన్నమాట. గూగుల్‌లో ఎవరైతే పార్ట్నర్‌షిప్ అంటే మనం బ్లాగ్స్ రాసుకుంటాం. మన బ్లాగ్స్‌కి యాడ్స్ వస్తాయి గదా! వీటిని సెర్చ్ యాడ్స్ అంటారు. డిస్‌ప్లే యాడ్స్ అంటారు. ఇట్లా ఈ బ్లాగ్‌లు ఇక్కడ వస్తాయి గదా! ఈ యాడ్స్‌ని డిస్‌ప్లే యాడ్స్ అంటారు. ఇప్పుడు మనం గూగుల్ పార్ట్నర్‌గా ఉంటే మనకిలా యాడ్స్ అనేవి ఇస్తారు. దీన్ని డిస్‌ప్లే యాడ్స్ అంటారు. ఇది మాక్సిమం దీని నుంచి మనకి లీడ్స్ అనేవి కొంచెం కష్టమే రావడము. అంటే వస్తాయి గానీ చాలా తక్కువొస్తాయి. బట్ మనం బ్రాండ్ ప్రమోషన్‌కైతే బాగా యూజ్ అవుతది. అండ్ వీడియో యాడ్స్ అంటే మనం యూట్యూబ్‌లో చేసే యాడ్స్. ఇవి మేజర్ పార్ట్స్. ఇంకా దాంట్లో మనకి వీడియో షాపింగ్ యాడ్స్ అని ప్లస్ లైక్ యాప్ ప్రమోషన్ యాడ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాడ్స్ ఉంటాయి ఇంకా గూగుల్‌లో గూడా. బట్ మేజర్‌గా వాటిని చెప్పేది 3 టైప్స్. ఒకటి సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్ అండ్ వీడియో యాడ్స్. ఇవి 3 మనం మేజర్‌గా ఇందులో రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం ఓన్‌గా చేసుకోవచ్చు. ప్లస్ జాబ్‌గా గూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్‌లో వేరే వాళ్ళ ప్రొడక్ట్స్‌ని మనం సేల్ చేస్తాము. అలాగే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే, అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మనం రిజిస్టర్ అవ్వాలి. మనకి వాళ్ళ దగ్గర రిజిస్టర్ అవ్వాలంటే కొన్ని సైట్స్ చాలా టఫ్ కండిషన్స్ పెడతారు. కొంతమంది కొంచెం లిబరల్‌గా ఉంటాయి. మనకి కొంతమంది వెబ్‌సైట్ కంపల్సరీ అడుగుతారు. బ్లాగ్ గాని, లేకపోతే సోషల్ మీడియా పేజెస్ కానీ ఇలా ఏదో ఒకటి మనము ఎక్కడ ప్రమోట్ చేస్తున్నాం, ఎలా ప్రమోట్ చేస్తున్నాం వాళ్ళకి రిప్రజెంటేషన్‌గా ఒకటి ఉంటే వాళ్ళొక ఐడీ జనరేట్ చేసిస్తారు. ఆ ఐడీ బేస్ చేసుకొని మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతది మీ అకౌంట్. బట్ ఇదనేది కొంచెం టైం పడతది. ఎవరైతే ఫాలోవర్స్ ఎక్కువుంటారో, లేక ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా బాగా వర్క్ అవుతది. అండ్ ఇది పాసివ్ ఇన్‌కమ్. ఒకసారి మనం లింక్ ప్రమోట్ చేసి వదిలేస్తే ఆ లింకు డిస్‌ప్లే అవుతున్నంత వరకు ఆహ్, ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఒక్కసారి లింక్ ప్రమోట్ చేస్తే దాని నుంచి మనకి వస్తాయన్నమాట. మనకి యూట్యూబ్ ఛానెల్ గాని, లేకపోతే టెలిగ్రామ్‌లో గాని, ఇట్లా గ్రూప్స్‌లో మొత్తం మనకైతే కంపల్సరీగా ఆడియన్స్ అనేవాళ్ళు కావాలి. కానీ ఒక లింక్, 2 లింకులు షేర్ చేస్తే మనకి అమౌంట్ అయితే రాదు. ఇది ప్రాక్టికల్ ప్రూవెన్. బట్ చెయ్యొచ్చు అని చెప్తారు గానీ, జస్ట్ ప్రాక్టికల్‌గా చేయాలంటే మనకు చాలా లింక్స్ అనేవి అంటే కంప్లీట్‌గా అఫిలియేట్ మార్కెటింగ్ మీద డిపెండ్ అవ్వాలి అంటే, మనం దాన్ని చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్ట్రాటజిక్‌గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ గ్రూప్‌లో అందరూ ఆ ప్రొడక్ట్స్‌ని ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు ఉండాలి. అట్లా మనం ఎక్కువ లింక్స్ షేర్ చేయగలిగితే ఏది ఎవరికి అవసరమో తెలీదు. ఏది ఎవరు కొంటారో తెలీదు. కాబట్టి అలా లింక్స్ అనేవి మనం షే మన ఏ టైంలో విజిటర్స్ ఎక్కువొస్తున్నారు, ఇట్లా ఏ ఏ ప్రొడక్ట్స్‌ని ఎక్కువ ఇష్టపడుతున్నారు మన గ్రూప్‌లో ఉన్న పీపుల్స్ ఇవన్నీ మనం తెలుసుకొని మనం ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి ప్రొడక్ట్స్. ఇప్పుడేదైనా యూట్యూబర్ అన్నారనుకోండి. ఆళ్ళు టెక్ అంటే మనకి ఏదన్నా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గాని, లేకపోతే ఒక యూట్యూబ్ రిలేటెడ్ గాని ఇట్లాంటి వాళ్ళనుకోండి. వాళ్ళేమో ప్రొడక్ట్స్ సేల్ చేస్తుంటారండి. సాఫ్ట్‌వేర్స్ సేల్ చేస్తుంటారు. ఇట్లానే రిఫరల్ తీసుకునేది వాళ్ళవన్నీ సేల్ చేస్తూ ఉంటారు. బుక్స్ గాని, లేకపోతే ఆ ఛానెల్‌కి రిలేటెడ్‌గా ఉండేవి. ఎవరైనా వాళ్ళ ఫోన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళైతే ఫోన్స్‌కి సేల్ చేసుకోవడం. ఇంకేదన్నా ఈ కుకింగ్ ఛానెల్స్ వాళ్ళంటే మన కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్‌ని సేల్ చేసుకోవటం. ఇలా అఫిలియేట్ లింక్ నుంచి కూడా మళ్ళీ ఇన్‌కమ్ ఎర్న్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇట్లా అఫిలియేట్ మార్కెటింగ్‌లో ప్రొడక్ట్స్ తీసుకునేదని ఆ ప్రొడక్ట్స్‌కి వాళ్ళే యూట్యూబ్‌లో షార్ట్స్, రీల్స్, వీడియోస్ చేసుకొని కింద లింక్ ఇచ్చేస్తారు. బై చేయమని చెప్తారు. అట్లా కూడా ఇన్‌కమ్ జనరేట్ చేసుకునే వాళ్ళున్నారు.
ఇట్లా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనకి చాలా విధాలుగా యూజ్ అవుతది. కానీ ఇనీషియల్ స్టేజ్‌లో కొంచెం అమౌంట్ చాలా తక్కువొస్తది. మనీ ఇమ్మీడియేట్‌గా మనకి మనీ రావాలంటే జాబ్ ఒక్కటే ఆప్షన్. మిగతా ఏదైనా కొంచెం టైం అయితే తీసుకుంటది. ఇంతవరకు నెక్స్ట్ వాట్ ఈస్ ఎస్‌సిఓ ఇదంతా మనమేంటంటే నెక్స్ట్ ఎస్‌సిఓ దగ్గరికెళ్ళిన తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేద్దాము. దీంట్లో వచ్చేసి మనకి మేజర్‌గా మనం ఒక వెబ్‌సైట్‌కి ఎస్‌సిఓ చేయాలంటే ఇక్కడ 3 టైప్స్ ఉంటాయండి. బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ, వైట్ హ్యాట్ ఎస్‌సిఓ అండ్ గ్రే హ్యాట్ ఎస్‌సిఓ అని. మనం ఫాలో అయ్యేది ఈ వైట్ హ్యాట్ ఎస్‌సిఓ. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ, గ్రే హ్యాట్ ఎస్‌సిఓ ఏ అయితే గూగుల్ రూల్స్ ఉంటాయో అవన్నీ వీళ్ళు ఫాలో అవ్వరనమాట. ఇది అన్‌ఎథికల్ ప్రాసెస్ ఇవి 2. బట్ ఇదేంటంటే బ్లాక్ హ్యాట్ కంప్లీట్‌లీ క్వైట్ అపోజిట్ టు వైట్ హ్యాట్ ఎస్‌సిఓ. ఈ గ్రే హ్యాట్ ఎస్‌సిఓ కాంబినేషన్ ఆఫ్ వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ. బట్ ఇవి 2 ఎథికల్ ప్రాసెస్‌లో అయితే కాదు. ఇవి రెండిట్లో కొంచెం మనం ఫైండ్ ఔట్ చేసిన మన గూగుల్ అల్గారిథం మన వెబ్‌సైట్‌లో బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ రిలేటెడ్ గాని, గ్రే హ్యాట్ ఎస్‌సిఓ రిలేటెడ్ గాని ప్రాబ్లమ్స్ ఫైండ్ ఔట్ చేస్తే మన వెబ్‌సైట్ అనేది పెనలైజ్ అయిపోతది. బ్లాక్ సమ్‌టైమ్స్ బ్లాక్ అవ్వచ్చు. సమ్‌టైమ్స్ ర్యాంకింగ్ డౌన్ అయిపోవచ్చు. ఇంకా అంటే వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది వాళ్ళు కంప్లీట్‌గా అక్కడొక మనం మళ్ళీ అక్కడేమి అంటే నార్మల్‌గా అల్గారిథమ్స్ ఇవన్నీ ఫైండ్ ఔట్ చేసి ఫస్ట్ అల్గారిథమ్ ఫైండ్ ఔట్ చేసినాక మాన్యువల్ టీమ్ అనేది ఒకటుంటదక్కడ గూగుల్ వాళ్ళ ఆఫీస్‌లో. వాళ్ళు మాన్యువల్‌గా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు మన వెబ్‌సైట్‌కి పెనలైజ్ అయితే చేస్తారు. అందుకని దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమేమి బ్లాక్ హ్యాట్ కిందకొస్తాయి, ఏమేమి గ్రే హ్యాట్ కిందకొస్తాయి. ఇవన్నీ అవాయిడ్ చేసుకొని వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ టెక్నిక్స్ ఎలా చేయాలి అనేసి. ఇప్పుడు మనకైతే మనము వర్డ్ ప్రెస్‌ది ఒక్క నిమిషం. ఇది వచ్చేసి మనం వర్డ్ ప్రెస్ ప్లానింగ్, క్రియేషన్. ఫస్ట్ వర్డ్ ప్లస్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి వెబ్‌సైట్‌కి ఫస్ట్ ప్లానింగ్ ఎలా చేయాలి? తర్వాత దాని వెబ్‌సైట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి ఇక్కడ మీకైతే మొత్తం కంటెంట్ అయితే ఉంది. మీరు ఇన్ కేస్ క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైనా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా మీకు మెటీరియల్ అయితే షేర్ చేస్తాను. ఇది ప్రిపేర్ అవ్వచ్చు. ఇందులో వచ్చేసి వర్డ్ ప్రెస్‌కి రిలేటెడ్‌గా హిస్టరీ ఉంది. బట్ ఈ వర్డ్ ప్రెస్ కన్నా ముందు మనకేంటంటే విక్స్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉండేది. విక్స్ అనేది కూడా కంప్లీట్‌గా దానికసలు మనకు కోడింగ్ నాలెడ్జ్ ఏమి అవసరం లేదు. దీనికి మనకి కొంచెము హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఐడియా ఉండాలి. ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇవంతా కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. బట్ ఏ కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈవెన్ 7th-10th క్లాస్ కిడ్స్ కూడా దాన్ని డిజైన్ చేయొచ్చనమాట. కాకపోతే వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళే డిజైన్ చేస్తారు. అంత ఈజీగా ఉంటది. కాకపోతే ఫస్ట్ టైమ్ మనం చూసినప్పుడు ఆ బోర్డ్స్ అన్ని కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంటాయి. బట్ అయితే దాంట్లో ఏంటంటే మనకి ఇంత ఆహ్, వర్డ్ ప్రెస్‌తో కంపేర్ చేసుకుంటే అంత సపోర్టివ్‌గా ఉండదనమాట. అందుకని ఆఫ్టర్ దాని తర్వాత వచ్చిన ఈ వర్డ్ ప్రెస్ అనేది మనకి చాలా ఫాస్ట్‌గా అంటే మార్కెట్‌ని ఆక్యుపై చేసింది. స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ ఆల్మోస్ట్ అందరూ వర్డ్ ప్రెస్‌ని యూజ్ చేస్తారు. అండ్ బిగ్ కంపెనీస్ అయితే కోడింగ్ సైట్స్‌ని యూజ్ చేస్తారు. మరి ఇదొచ్చేసి మనకి 2003లో లాంచ్ అయింది. ఇది వరల్డ్ వైడ్‌గా 40% గ్లోబల్ మార్కెట్‌ని ఆక్యుపై చేస్తుంది ఈ వర్డ్‌ప్రెస్ అనేది. మరి ఇంటర్వ్యూస్‌లో కూడా అడుగుతారు మీకు వర్డ్‌ప్రెస్ ఐడియా ఉందా? ప్లగిన్స్ ఐడియా ఉన్నాయా? ఎలిమెంటర్ ఐడియా ఉందా? ఇట్లా ఈ క్వెషన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఈ వర్డ్‌ప్రెస్ వచ్చేసి ఎందుకు మనకి యూజ్ చేస్తారు అంటే జస్ట్ ఫర్ ఐడియా కోసం అంటే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటది. మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఎస్‌ఈఓ ఫ్రెండ్లీగా ఉంటది. బట్ మొబైల్ రెస్పాన్సివ్ ఉంటుంది. స్ట్రాంగ్ కమ్యూనిటీ అంటే వీళ్ళు మనకి సపోర్ట్ అనేది మంచిగా ఉంటదనమాట. ఇంకా వర్డ్ ప్రెస్‌కి సంబంధించిన కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ కమ్యూనిటీలో జాయిన్ అయితే మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా అప్డేట్స్ ఉన్నా అన్నీ అందులో తెలుసుకోవచ్చు. ఇది సూటబుల్ ఫర్ స్మాల్ బిజినెసెస్ అండ్ హ్మ్. ఎంటర్‌ప్రెన్యూర్ లెవెల్ అంటే మన బిజినెస్‌ని బట్టి మనము దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కామర్స్ సైట్స్ కూడా మనకి మంచి సపోర్ట్ ఉంటది. అన్నిటికి సపోర్ట్ చేస్తది. బట్ ఏంటంటే చిన్న చిన్న పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ లైక్ ప్లగిన్స్ యూజ్ చేసుకొని మనం ఎలా కావాలంటే మనం అలా దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు.
ఇక్కడొచ్చేసి డిఫరెన్సెస్ జస్ట్ ఏది ఎలా ఉంటది అనేది ఆహ్, ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ వర్డ్‌ప్రెస్, జూమ్లా, డ్రూప్లా దిస్ ఈస్ కోడింగ్ రిలేటెడ్ అండ్ విక్స్ ఇది. అండ్ యూజర్స్ వచ్చేసి వెరీ ఈజీగా యూజ్ చేయొచ్చు. అలాగే విక్స్ కూడా మనం వెరీగా యూజ్ చేయొచ్చు. ఇది మనం కోడింగ్ అయితే మనం ఏమి వెళ్ళట్లేదు. జూమ్లా అనేది మీడియేటర్, ఇది డ్రూప్లా యూజ్ చేస్తే కాంప్లెక్స్. బట్ మనం కోడింగ్ రిలేటెడ్ ఏం టచ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ ఇదేమో ఫ్లెక్సిబిలిటీ అంటే ఎక్కువ హై ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. బట్ విక్స్ దగ్గరికొచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటదనమాట. కాస్ట్ అనేది ఫ్రీ కాస్ట్ ఉంది, పెయిడ్ ఉంది. కానీ ఇప్పుడు ఫ్రీ మనకు పెద్దగా యూజ్ అవ్వదు గానీ, ఇదేంటంటే కంప్లీట్‌గా పెయిడ్ ప్లాన్. ఫ్రీ ఆఫ్ ప్లాన్ మనం వర్క్ చేసుకోవడానికి ఉండదు. కమ్యూనిటీ సపోర్ట్ స్ట్రాంగ్ ఉంటది. బట్ దీనికొచ్చే కమ్యూనిటీ సపోర్ట్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉంటది. ఎస్‌ఈఓ కేపబిలిటీ ఎక్సలెంట్ ఉంటది. దీనికొచ్చేసి లిమిటెడ్‌గా ఉంటది. అందుకని ఈ వర్డ్ ప్రెస్ అనేది చాలా కంపేర్ టు వర్డ్ ప్రెస్, విక్స్ అనేది చాలా బ్యాక్వర్డ్‌లో ఉంది. బట్ మనకి ఫస్ట్ ఈ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ ఎలా ఉంటది ఇవన్నీ ఇక్కడ. జస్ట్ వర్డ్‌ప్రెస్ అనేది మనం డాష్‌బోర్డ్‌లో ఏమేమి ఉంటాయి మనకి. వర్డ్‌ప్రెస్ మనం లాగిన్ అవ్వగానే మనకి వచ్చేది పేజెస్, పోస్ట్‌లు అండ్ తర్వాత మీడియా లైబ్రరీ అండ్ అపియరెన్స్, ప్లగిన్స్, యూజర్స్, సెట్టింగ్స్ ఇవన్నీ మన డాష్‌బోర్డ్‌లో మనకి కనిపించేవి. ఈ పేజీలు, పోస్ట్‌లని యూజ్ చేసుకొని మనం కంటెంట్ అప్డేట్ చేస్తాం. పేజెస్ వచ్చి అబౌట్ పేజీ, హోమ్ పేజీ, సర్వీసెస్ పేజెస్, కాంటాక్ట్ అస్ పేజ్ ఇవన్నీ మనం పేజెస్‌ని యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. ఈ పోస్ట్‌లు అనేది బ్లాగ్ పోస్ట్‌లకి యూజ్ చేస్తాం. ఈ బ్లాగ్‌లో అప్డేట్ చేయాలంటే ఈ పోస్టుల్లో చేస్తూ ఉంటాం. మీడియా లైబ్రరీ అంటే ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేసుకోవడానికి. అపియరెన్స్ అంటే మేనేజ్ ద థీమ్స్. మన థీమ్‌ని మనకు కావాల్సినట్టు కస్టమైజ్‌గా డిజైన్ చేసుకోవడానికి ఈ అపియరెన్స్ అనేది యూజ్ అవుతది. ప్లగిన్స్ ఎక్స్‌టెండెడ్ ఫెసిలిటీస్ అంటే మనకి ఏ కొత్తవి కావాలన్నా కూడా ఈ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ ఎవ్రీథింగ్ మనం ప్లగిన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. అన్ని ప్లగిన్స్ యూజ్ చేసుకొని వన్ బై వన్ చేస్తా ఉంటాం. యూజర్స్ మేనేజ్ ద యాక్సెస్ అండ్ రోల్స్. మనం ఎవరికి ఏ రోల్స్ ఇవ్వాలి అనేది మేనేజ్ చేసుకోవడానికి ఎవరికైనా అడ్మిన్ రోల్ ఇవ్వాలా? లేకపోతే క్రియేటర్ రోల్ ఇవ్వాలా? బ్లాగ్ పోస్ట్ చేయడానికి ఇవ్వాలా? లేకపోతే వ్యూవర్ ఇలా ఇవ్వాలా? అని మన యూజర్స్‌కి యాక్సెస్ ఇవ్వడానికి అండ్ సెట్టింగ్స్ అని మన వెబ్‌సైట్‌ని కాన్ఫిగర్ చేసుకోవడానికి సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడొచ్చేసి ఎలాంటి రోల్స్‌కి పర్మిషన్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చారు పర్మిషన్స్‌కి. అడ్మిషన్ రోల్ అదే అడ్మినిస్ట్రేటర్ రోలు, ఎడిటర్ రోలు, ఆథర్ రోలు, కంట్రిబ్యూటర్, సబ్‌స్క్రైబర్ ఈ రోల్స్ అన్నీ మనము వేరే వాళ్ళకి మన మన ఫ్రెండ్స్‌కి గానీ, కొలీగ్స్‌కి గానీ ఇలా వాళ్ళకి ఏదైనా యాక్సెస్ ఇవ్వాలి అంటే ఇలా ఇవ్వొచ్చనమాట. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి జనరల్ సెట్టింగ్స్ మనము జనరల్‌గా సెట్టింగ్స్ ఎలా కాన్ఫిగర్ చేసుకుంటే సైట్ టైటిల్, ట్యాగ్‌లైన్, టైమ్ జోను, డేటా ఫార్మాట్, హోమ్ పేజీ, డిఫాల్ట్‌గా యూజర్ రోల్స్, సైట్ లాంగ్వేజెస్ ఇవన్నీ మనం జనరల్ సెట్టింగ్స్‌లోకెళ్ళి సెట్టింగ్స్ చేసుకుంటాం. ఈ జనరల్ సెట్టింగ్స్ ఎక్కడొస్తాయంటే మనం థీమ్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత థీమ్‌లో ఉంటాయన్నమాట జనరల్ సెట్టింగ్స్. ఈ థీమ్‌లో యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఇవన్నీ ప్రాక్టికల్‌గా చూస్తే మీకు అర్థమవుతది. ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఎలా చేస్తాం అనేది. జస్ట్ ఏంటంటే మీకు అక్కడ చూసినప్పుడు కొత్తగా అనిపించకుండా ముందు ఈ టెర్మినాలజీ అన్నీ మీకు కొంచెం అలవాటైతే అక్కడ చేసేటప్పుడు కొంచెం ఈజీ అవుతది. ఫస్ట్ అయితే మనం థీమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఈ జనరల్ సెట్టింగ్స్ అనేవి చేస్తాము. తర్వాత కస్టమైజేషన్ ఆప్షన్స్ థీమ్‌లోకెళ్ళిన తర్వాత మనం ఏమేం కస్టమైజేషన్ ఆప్షన్స్ చేస్తాం అంటే లోగోస్ యాడ్ చేసుకోవచ్చు, హెడర్స్, ఫూటర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్స్, సైజు మొత్తం మనకెలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ ఎక్కడికెళ్ళాలంటే థీమ్‌ని యాడ్ చేసుకున్న తర్వాత అపియరెన్స్‌లోకెళ్ళి కస్టమైజేషన్ ఆప్షన్ ప్రెస్ చేసినప్పుడు మనకి మొత్తం థీమ్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. అక్కడి నుంచి మనం ఈ ఎడిట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో ఏంటంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద ప్లగిన్స్. ఓన్లీ థీమ్ ఒకటే పెడతాము. థీమ్ అయిపోయిన తర్వాత థీమ్ డిజైనింగ్, ఫ్రంట్ పేజ్ డిజైనింగ్ ఇవన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ యోస్ట్ ఈ యోస్ట్ ఎస్‌ఈఓ అనేదేమో మనకి ఎస్‌ఈఓ పర్పస్ యూజ్ చేస్తారు. ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ర్యాంక్ మత్ అని. ఇట్లా మనం ఏ ప్లగిన్ మనకు కన్వీనియంట్‌గా ఉంటే ఆ ప్లగిన్ యూజ్ చేసి ఎస్‌ఈఓ చేసుకుంటాము. ఈ ఎలిమెంటర్ వచ్చేసి వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాము. వూకామర్స్ అనేది ఈ కామర్స్ సైట్స్‌కి యూజ్ చేస్తాము. అలాగే డబ్ల్యూపీ ఫార్మ్స్ అనేది మన కాంటాక్ట్ ఫార్మ్స్‌కి యూజ్ చేస్తాం. ఇయన్నీ మేజర్‌గా బేసిక్ సైట్‌కి. ఇంకా రిమైనింగ్ అనేవి మనము ఇంకా చాలా ప్లగిన్స్ ఉంటాయి. అండ్ మనకి రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని చాలా యాడ్ చేస్తాం. బట్ మనకు మేజర్‌గా
ఇవి ఇంపార్టెంట్ అనమాట. కామర్స్ సైట్ అయితే ఇది. కామర్స్ లేకపోతే ఎస్సీఓ, ఎలిమెంటరీ, డబ్ల్యూ ఫార్మ్స్ ఇవి మేజర్‌గా ఇనీషియల్‌గా సైట్‌కి కావాల్సినవి. తర్వాత ఇక్కడ మనం ఏదన్నా మనకి కావాలంటే కస్టమ్ సీఎస్ఎస్ ఫైల్స్‌ని యాడ్ చేసుకోవడం. ఇదంతా కోడింగ్ చేయగలిగే వాళ్ళు చే చేస్తారు. హ్మ్. అండ్ ఈ కోడింగ్ బాగా వచ్చిన వాళ్ళైతేనే చేయగలగాలి. మనం కోడింగ్ రాకుండా మనం చేస్తే మన సైట్‌కి ప్రాబ్లమ్ అవుతది కాబట్టి, ఈ కోడింగ్ చేయము. బట్ ఇదేంటంటే మనకేదైనా కొత్తగా యాడ్ చేయాలి, ఏదైనా థీమ్స్ యాడ్ చేయాలి, లేకపోతే ఏదైనా కొత్త ఫైల్స్ యాడ్ చేయాలనుకోండి, అది ప్లగిన్స్‌తో కస్టమర్ సైట్ ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది అన్నప్పుడు అలాంటప్పుడు కోడ్ అనేది యూజ్ చేస్తారు. అందుకనే యాస్ ఎ వర్డ్‌ప్రెస్ డెవలపర్‌గా ఎళ్ళాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీగా కోడ్ రావాలి అనే ఒక రిక్వైర్మెంట్ అయితే ఉంటది. కంప్లీట్‌గా మనము ఓన్లీ వర్డ్‌ప్రెస్ డిజైనింగ్ నేర్చుకుంటే ఎళ్ళలేము. యాస్ ఎ డెవలపర్‌గా అయితే తీసుకోరు. ఇది వర్డ్‌ప్రెస్ డెవలపర్‌గా ఎళ్ళాలి అంటే కంపల్సరీగా ఇది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నేర్చుకొనుండాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఎలా డెవలప్ చేస్తాం వెబ్‌సైట్‌ని అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం మీకు ఐడియా ఉందేమో వెబ్‌సైట్ తీసుకోవడం, హోస్టింగ్స్ ఇవన్నీ. లేదా? హలో! లేదా? లేదా? సరే. ఈ డొమైన్ హోస్టింగ్ తీసుకోవడం ఏంటంటే ఫస్ట్ మనకి ఒక వెబ్‌సైట్ అనేది కావాలి. వెబ్‌సైట్ గాని, యాప్ కానీ ఏదో ఒకటి కావాలి. ఇది మన డొమైన్ నేము. మనం ఈ డొమైన్ నేమ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం డాట్ ఇన్ తీసుకున్నాం. ఇది ఇది డాట్ కామ్ డొమైన్, డాట్ ఇన్ ఇట్లా డిఫరెంట్ చాలా ఉంటాయి గదా! కానీ ఒకటి ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి అంటే ఏ డొమైన్‌తో తీసుకుంటే మన వెబ్‌సైట్ మంచిగా పెర్ఫార్మ్ చేస్తది. మనకు మంచిగా ఉంటది అనేది మనం చెక్ జేసుకోవాలంటే డాట్ కామ్‌తో పోల్చుకుంటే డాట్ ఇన్ అనేది పెర్ఫార్మన్స్ అనేది గుడ్ ఉంటది. ఎందుకంటే డాట్ కామ్ అనేది వరల్డ్ వైడ్‌గా అందరూ యూజ్ చేస్తారు. అదే ఒక వెబ్‌సైట్ డాట్ ఇన్ అని యూజ్ చేస్తే మనము ఏదన్నా సర్వీసెస్‌ని వరల్డ్ వైడ్‌గా ఇచ్చినప్పుడు డాట్ కామ్ తీసుకోవాలి. లేదు మనం ఓన్లీ ఇండియాలోనే సర్వీసెస్ ఇస్తున్నామంటే డాట్ ఇన్ తీసుకోవాలి. ఓన్లీ యూకేలోనే సర్వీసెస్ ఇస్తామంటే డాట్ యూకే తీసుకోవాలి. అట్లా అక్కడ కంట్రీ రిలేటెడ్‌గా మనము డొమైన్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏంటంటే ఎవరైతే కంట్రీ రిలేటెడ్‌గా డొమైన్స్ తీసుకుంటారో వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తదనమాట. ఆ సైట్స్‌కి హై ప్రయారిటీ ఇస్తదనమాట. డాట్ కామ్ అనేది అది యూనివర్సల్ కింద తీసుకుంటది. అందుకే మనకు బాగా పాపులర్ అయిన అమెజాన్ సైట్ కూడా వాడు ఎవ్రీ కంట్రీకి వాళ్ళ సైట్స్ ఉంటాయి. డాట్ కామ్ కామన్‌గా ఉంటది. ఇక్కడ వీళ్ళు గూగుల్ వాళ్ళు కూడా చూడండి ఇండియన్ సైట్‌కొచ్చేసి గూగుల్ డాట్ కో డాట్ ఇన్ అని తీసుకున్నారు. ఇట్లా ఇండియన్‌కొచ్చేసరికి ఇగో గూగుల్ మన సెర్చ్ ఇంజిన్ ఇది కూడా ఒక వెబ్‌సైట్ లాగానే. అంటే ఇది సెర్చ్ ఇంజిన్ వెబ్‌సైట్ అనమాట. మామూలుగా దీన్ని కూడా ఒక యూఆర్ఎల్, డొమైన్ ఈ డొమైన్ నేమ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఎవ్రీ కంట్రీకి వాళ్ళ డొమైన్ నేమ్స్ అనేవి తీసుకుంటారు. అమెజాన్ ఇన్ ఇండియా అని ఇచ్చామనుకోండి. డాట్ ఇన్ అని వస్తది. అమెజాన్ యూఎస్ఏ అని ఇస్తే వీళ్ళు అక్కడ వాళ్ళు ఉంది కాబట్టి వీళ్ళు డాట్ కామ్ అని మెయిన్‌గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ యూఎస్ అని కూడా ఒక సైట్ ఉంటది వీళ్ళది. డాట్ యూఎస్ సంథింగ్ ఏదో ఉంటది. అండ్ అమెజాన్ యూకే అంటే అక్కడ వచ్చేసి ఇదిగోండి అమెజాన్ డాట్ కో డాట్ యూకే అనేది ఆ యూకే వెబ్‌సైట్. కెనడా తీసుకుంటే కెనడాకి సంబంధించిన వెబ్‌సైట్ ఉంటది. సౌదీకి తీసుకుంటే సౌదీకి సంబంధించి అంటే వాళ్ళు ఎక్కడ ఏ లోకల్ మార్కెట్ చేయాలనుకున్న ప్రతి కంట్రీలోనూ కంట్రీ రిలేటెడ్ డొమైన్స్ తీసుకుంటారు. బట్ లోపల ఉన్న వెబ్‌సైట్ కంటెంట్ మాత్రం సేమ్ ఉంటది. అంటే ఆ కంట్రీకి వెబ్‌సైట్ డిజైనర్ స్ట్రక్చర్ అంతా సేమ్ ఉంటది. బట్ ఆ కంట్రీకి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అక్కడ అవైలబుల్ ఏమున్నాయో అక్కడే అవి అప్‌లోడ్ చేస్తారు.
ఇండియాలో అవైలబుల్ ప్రోడక్ట్ ఇండియాలో ఓహ్, పీపుల్స్ బై చేసే ప్రొడక్ట్స్ ఇండియాలో చేస్తారనమాట. 1 మినిట్స్. వన్ మినిట్స్. ఇట్లా మనం కంట్రీ రిలేటెడ్‌గా మనం డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. హలో! చెప్పండి సార్. ఏదో వాయిస్ వినిపిస్తాను. ఇట్లా మనము ఫస్ట్ డొమైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం డిసైడ్ అవ్వాలి. మన బిజినెస్ ఏంటి? మనం స్మాల్ బిజినెసా? హై లెవెల్ బిజినెసా? దాన్ని ఎలా కన్వర్ట్ చేయడం ముందు మనకు ఆబ్జెక్టివ్ అనేది ఒకటి తీసుకోవాలి. తర్వాత మనం ఏ ఏరియాకి మనం బిజినెస్ సర్వీస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం డొమైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం హోస్టింగ్ అనమాట. హోస్టింగ్ అంటే మనకి చాలా డొమైన్స్ ఉన్నాయి. మనకి లైక్ గోడాడీ గానీ, బ్లూ హోస్ట్ గానీ, హోస్టింగర్ గానీ ఇవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రీవియస్ అందరూ గోడాడీని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళని బీట్ చేసి వీళ్ళకంటే ఎక్కువ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు బ్లూ హోస్ట్ వచ్చింది. నెక్స్ట్ దీని తర్వాత ఆల్టర్నేటివ్ హోస్టింగర్ వచ్చింది. బట్ బ్లూ హోస్ట్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటదనమాట. మిగతా వీటితో పోల్చుకుంటే గోడాడీ అండ్ ఇప్పుడు ఇక్కడ కొంచెం హై ప్రయారిటీగా హోస్టింగర్ అయితే యూజ్ చేస్తున్నారు. మనం ఈ హోస్టింగర్‌లోకెళ్ళి మనం ప్లాన్ సెలెక్ట్ చేసుకొని బై చేసుకోవాలనమాట. ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మనము బై చేసుకున్న తర్వాత మనం డొమైన్ సెలెక్ట్ చేసుకొని మనం ఏ డొమైన్ కావాలో ఆ డొమైన్ నేము ప్లస్ అన్నీ తీసుకుంటే వాళ్ళు మనకి అడుగుతారు. మనకి ఏ సెటప్ కావాలి? నార్మల్‌గా కోడింగ్ సెటప్పా? లేకపోతే వర్డ్ ప్రెస్సా? లేకపోతే ఇంకేమన్నా టెక్నాలజీ అడుగుతారు. మనము వర్డ్ ప్రెస్ కాబట్టి మనం వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి వచ్చేసి వర్డ్ ప్రెస్ ఎన్విరాన్మెంట్ అనేది సెటప్ చేసేసి మనకి ఇచ్చిస్తారనమాట. ఇంకా నెక్స్ట్ నుంచి మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే వర్డ్ ప్రెస్‌ని డౌన్‌లోడ్ చేసి కూడా మన చేస్తారు. బట్ ఆన్‌లైన్‌లో చేయడం అనేది ఈజీగా అవుతుంది కాబట్టి ఇదే కంటిన్యూ చేద్దాం. మనకి 19కి 8 వస్తాయి. 8 వస్తుంది. రేపు 19కి 8 వస్తాయి. రేపు 19కి 8 వస్తాయి. క్లాస్‌కి 8 వస్తాయి. క్లాస్ లేమా? రేపు క్లాస్ ఉన్నాను. వాణి. చెప్పాను. 1 మినిట్ సార్ జస్ట్. 94088. ఎస్. ఎస్ సార్. హలో!
ఆ! ఇట్లా మనం మనం ఎక్కడ హోస్ట్ చేయాలనేది ప్లాన్ చేసుకొని, మనము అమౌంట్ పెట్టేసి మనం తీసుకుంటే మనకు ఎన్విరాన్మెంట్ అనేది సెటప్ అయిపోతుంది. ఎన్విరాన్మెంట్ సెటప్ అయిన తర్వాత నుంచి నెక్స్ట్ మనం దాంట్లో మనం వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇట్లా మనం ఇది కంప్లీట్‌గా ఈ డెవలప్‌మెంట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ గూగుల్‌కి సబ్మిట్ చేయాలి. ఇదంతా నెక్స్ట్ ప్రాసెస్. డైరెక్ట్‌గా మనం హోస్టింగ్ తీసుకున్నాము, ఇవన్నీ తీసుకున్నా కూడా మనకి గూగుల్‌లో ఇండెక్స్ అనేది అవ్వదు. మనం మళ్ళీ ఎస్‌ఈఓ పరంగా దాన్ని మళ్ళీ చేయాలి. సైట్ మ్యాప్స్ సబ్మిట్ చేయడం ఇవన్నీ చేయాలన్నమాట. ఇక్కడ కూడా ఈ హోస్టింగ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడొచ్చేసి ఏంటంటే, మనం డొమైన్ నేమ్ ఎలా చూజ్ చేసుకోవాలనేది పాయింట్స్ ఇచ్చారు. మనము డొమైన్ నేమ్ సింపుల్‌గా, షార్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. కీవర్డ్స్ మన బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఉండే కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన డొమైన్‌లో వచ్చేసి నంబర్స్‌ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేయాలి. క్యారెక్టర్స్ కానీ, ఇట్లా ఎఫన్స్ కానీ ఇట్లాంటివి. అలాగా మనకి ఈ డొమైన్స్ అనేవి మనకు నచ్చినట్లు సెలెక్ట్ చేసుకోవాలి. పాయింట్స్. ఇది జస్ట్ ఫర్ మన అవగాహన కోసం అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హోస్టింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి షేర్డ్ హోస్టింగ్. ఆహ్, ఇది వచ్చేసి మనకు ఆఫరబుల్ అంటే తక్కువ ప్రైస్‌లో వస్తది. షేర్డ్ అంటే వేరే వాళ్ళు కూడా మన హోస్టింగ్‌ని షేర్ చేసుకుంటారు కాబట్టి ఇది కొంచెం తక్కువలో వస్తది. ఇది బిగినర్స్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటది. వీపీఎస్ హోస్టింగ్స్ అంటే ఇది మోస్ట్ రిసోర్స్ అండ్ కంట్రోల్. ఇది చాలా సెక్యూర్డ్‌గా ఉంటది. బట్ ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది. మరి డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఇది కంప్లీట్‌గా మనకే ఉంటదనమాట. ఇంక వేరే ఎవరికీ హోస్టింగ్ షేరింగ్ ఉండదు. అందుకని ఇది కూడా కొంచెం హై కాస్టే ఉంటది. మళ్ళీ ఇందులో ఇక్కడ వచ్చేసి ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, మన డెడికేటెడ్ హోస్టింగ్ ఉందనుకోండి, మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండటానికి ఛాన్స్ ఉంటది. షేర్డ్ హోస్టింగ్ అనుకుంటే, అన్ని వెబ్‌సైట్స్ షేర్ చేసుకోవడంలో కొంచెం వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ కూడా కొంచెం తగ్గొచ్చనమాట. ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే క్లౌడ్ హోస్టింగ్ అంటే ఇప్పుడు బిఫోర్ అయితే ఇవి లేవు. త నెక్స్ట్ ఎప్పుడైతే ఈ క్లౌడ్‌లో మనకి అన్నీ స్టార్ట్ అయినాయో ఆల్మోస్ట్ 2010 ఆ టైం నుంచి అప్పటినుంచి ఇవి క్లౌడ్ హోస్టింగ్ కూడా వచ్చింది. ఇది కూడా మనకి చాలా బానే ఉంటది. క్లౌడ్‌లో కూడా మనం హోస్టింగ్ తీసుకోవచ్చు. మనకి ఏ హోస్టింగ్ కావాలన్నా. తర్వాత ఇందులో వచ్చేసి పాపులర్ సైట్స్ అని కొన్ని హోస్టింగ్స్ అనేవి ఇచ్చారు. మనకేది కావాలో అవెళ్లి చెక్ చేసుకొని, ఆ వెబ్‌సైట్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, అన్ని మనకి సెక్యూరిటీ ఎలా ఉంటుంది, మన ఆ ప్రొటెక్షన్ ఎలా ఉంటది, మనకి సపోర్ట్ ఎలా ఉంటది, ఇవన్నీ మనం వెబ్‌సైట్‌లోకెళ్ళి, ఆ ప్లాన్‌లోకెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత మనం తీసుకోవాలి. తర్వాత ఇయన్నీ డీఎన్ఎస్ సెట్టింగ్స్ ఇవన్నీ మన నేమ్ సర్వర్స్ అప్డేట్ జేసుకోవటము, ఇవన్నీ ఇంకా డొమైన్‌లోనే మనకి హోస్టింగ్‌లోనే వాళ్ళే సెట్ జేసి మనకిచ్చేస్తారు. మన సర్వర్ యొక్క నేమ్స్ గానీ ఇవన్నీ. ఆ తర్వాత అన్నీ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మనకి కంట్రోల్ ప్యానెల్ అదే సి ప్యానెల్ అనేది మనకిస్తారు. ఇంక ఈ సి ప్యానెల్‌లోకెళ్ళేసి మన వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇంక నెక్స్ట్ మనం వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ జేసుకోవడము. అంటే మనము చెప్పాను గదా! ఇందాక మామూలుగా జస్ట్ అక్కడ వర్డ్‌ప్రెస్ అని ఇవన్నీ మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ అక్కడ ప్యానెల్ ఓపెన్ అయినాక అప్పుడు మనకి వర్డ్‌ప్రెస్ ఇవన్నీ చూపిస్తాడు ఆప్షన్స్. నెక్స్ట్ మనం వర్డ్‌ప్రెస్ కావాలి అంటే వర్డ్‌ప్రెస్ మనకి వేరే హోస్టింగ్స్ కావాలంటే వేరే ఒకటి ఇట్లా ఒకటి హోస్టింగర్ వాడైతే వాడిదే వెబ్‌సైట్ ఇస్తాడు. అది కావాలన్నా మనం తీసుకోవచ్చనమాట. అట్లా ఇస్తాడు. కాబట్టి మనకు తెలిసింది వర్డ్‌ప్రెస్ కాబట్టి మనం వర్డ్‌ప్రెస్ తీసుకొని మనం వెబ్‌సైట్ చేసుకోవచ్చు. అది కొంచెం టైం తీసుకుంటది. ఇన్‌స్టాల్ అయిపోతది. తర్వాత మనం డైరెక్ట్‌గా లాగిన్ ఐడీ, పాస్వర్డ్ నుంచి ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా సి ప్యానెల్ నుంచి కూడా ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ వర్డ్‌ప్రెస్ ఉంటది. ఒక వర్డ్‌ప్రెస్ వచ్చేసి పెయిడ్ ఆప్షన్స్ ఉంటది. ఒకటేమో మనం ఫ్రీగా యూజ్ చేసుకునేది ఫ్రీ వర్డ్‌ప్రెస్ అంటే అప్పుడు ఆ వెబ్‌సైట్ లింక్ ద్వారా మనం ఫ్రీగా వెబ్ కూడా డిజైన్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఫ్రీ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్ అంటే మనకి ఈ సైట్ ఫ్రీ వస్తది. లేదు జస్ట్ ఊరికే ఫ్రీ అని యూజ్ చేయకుండా మనం వర్డ్‌ప్రెస్ అయితే మనకి వెబ్‌సైట్ బిల్డర్ వస్తది. ఇది పెయిడ్ అనమాట. ఇవి అంతకుముందు ఇలా ఇక్కడ ఓపెన్ చేసినప్పుడే ఆప్షన్స్ ఇచ్చేవాడు. ఇప్పుడైతే అన్ని చేంజ్ చేసేసాడు. నాకు ఫ్రీ కావాలంటే అక్కడ మనం అక్కడి నుంచి క్రియేట్ చేసుకోవచ్చనమాట.
ఇక్కడ ప్రైసెస్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఓకే. ఇది వర్క్ అవ్వట్లేదు. జస్ట్ మనం ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్‌గా మనం సైట్‌ని డైరెక్ట్‌గా ప్రైసెస్ ప్లానింగ్ నుంచి కూడా ఓకే. ఇది ఆల్రెడీ ఉంది. ఇక్కడొచ్చేసి మనకి అన్ని పెయిడ్ ఆప్షన్స్ చూపిస్తున్నాడు. ఫ్రీ వర్షన్ మనకి ఇక్కడ కనిపించదు. మనకి ఇక్కడే డైరెక్ట్‌గా మనం హోస్టింగ్స్ ఇవన్నీ తీసుకోకుండా కూడా వీళ్ళే హోస్టింగ్ ఇచ్చేస్తున్నారు. 6 జీబీ స్టోరేజ్ ఇస్తున్నారు. 13 జీబీ స్టోరేజ్ ఈ అమౌంట్‌కి ఇట్లా వీళ్ళొచ్చే ఆప్షన్స్ ఇస్తుంది. ఇక్కడి నుంచి కూడా మనం బై చేసుకోవచ్చు నువ్వు డైరెక్ట్‌గా. మనము సెపరేట్‌గా హోస్టింగర్‌లోకెళ్ళి అక్కడ ఇన్‌స్టాల్ చేసుకొని అలా అయినా వర్క్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా ఈ వర్డ్‌ప్రెస్ నుంచి కూడా మనం హోస్టింగర్స్ నుంచే ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సర్వీసెస్ బాగా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఎక్కువ అదే ప్రయారిటీ ఇస్తారు డెవలపర్స్ అందరూ. తర్వాత ఎఫ్‌టిపి ఫైల్స్ వెబ్ సర్వర్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి అలాగే మైఎస్‌క్యూఎల్ బ్యాక్‌ఎండ్ డేటాబేస్ డెవలప్ అయ్యి ఇన్‌స్టాల్ అవుతది. ఆ సెటప్ మొత్తం మనకి ఓకే అయిపోతది. ఆఫ్టర్ సెటప్ అయిపోయిన తర్వాత సిపాన్ అనేది యూజ్ చేసుకొని అక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనం ఏ ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి, అక్కడ మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం ఇవంతా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ అంటే కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్ డెవలపర్స్‌కి ఎళ్ళే వాళ్ళకి ఇవన్నీ నేర్చుకోవాలి. మనకి అవసరం లేదు. మనకి జస్ట్ ఏంటంటే పోస్ట్‌లు చేయడం వరకొస్తే సరిపోతది. లేదు చిన్న చిన్న ఏమైనా ఎడిట్స్ చేసుకోవాలి. ఇవన్నీ వచ్చినా మనకి సరిపోతది. యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా వెళ్ళాలి అంటే, మనం అంతవరకు మనం ప్రాక్టికల్స్ అయితే చేద్దాం. తర్వాత ఇవన్నీ మనకి నార్మల్‌గా ఇంకా ప్రాక్టికల్ చేసేటప్పుడు ఇవన్నీ చూపిస్తాను. అడ్మిన్ యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫస్ట్ టైటిల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అడ్మిన్ యూజర్ నేమ్ తీసుకోవాలి. తర్వాత మనం లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పెర్మాలింక్ అంటే యూఆర్ఎల్ అనమాట. యూఆర్ఎల్ ఎస్‌ఈఓ ఫ్రెండ్లీ యూఆర్ఎల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్ ప్లగిన్స్ ఎస్‌ఈఓ, సెక్యూరిటీ వీటన్నిటి ప్లగిన్స్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఎలా చేయాలి అనేది మనం వర్డ్‌ప్రెస్‌లో చూపిస్తాను. హలో! సార్. సరే అండి. ఈరోజు ఇంతవరకు థియరీ కంప్లీట్ అయింది. రేపటి నుంచి ప్రాక్టికల్స్ క్లాస్ స్టార్ట్ చేద్దాము. రేపు హోస్టింగ్స్ ఇవన్నీ ఇంతవరకు థియరీ కంప్లీట్ చేసుకున్నాం గదా! ఈ థియరీ అంతా ఒకసారి రేపు ప్రాక్టికల్‌లో చూపిస్తాను. తర్వాత థీమ్స్ అవి ఇన్‌స్టాల్ చేసినప్పుడు రిమైనింగ్ థియరీ ప్లస్ అవి చూద్దాం ఇంకా. ఓకే. రికార్డ్ చేశాను. పంపిస్తాను. రికార్డర్ ఉంది. ఫార్వర్డ్ చేస్తాను మీకు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ.